లో పాల్గొన్నటువంటి వారు అధికార యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా పనిచేయాలి, సో ప్రభుత్వాలు లేదా పాలకులు ఎవరున్నప్పటికీ కూడా ఎలా వ్యవహరించాలో కూడా తెలిసినటువంటి వారు. సో మనం చూస్తే గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఎప్పుడూ లేని విధంగా ఎంత ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనకు కనిపించింది. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాంటి అంటకాగినటువంటి అధికారుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చేస్తే తిరిగి పాలన గాడిలో పడేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? అమేనల్ గారు, మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. సో ముందుగా నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదట ఏబిఎన్ యాజమాన్యానికి, తర్వాత ముఖ్యంగా సిబ్బందికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఏ ప్రభుత్వమైనా ప్రజా వ్యతిరేక పాలన చేస్తే ఆ ప్రజల తరపున గొంతుక వినిపిస్తాం, ప్రజల తరపున సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎండగడతామని ఈ 5 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసినటువంటి ఏబిఎన్ యాజమాన్యానికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఇది ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించే విధంగా మీరు డిబేట్లు పెట్టడం కానీ, ప్రజా గొంతుకను వినిపించడం కానీ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో, ప్రజాస్వామ్యంలో మనకు ప్రజలు ఎన్నుకున్నటువంటి అధికారులు ఉంటారు, అదేవిధంగా ప్రజలచే నియమించబడినటువంటి అధికారులు ఉంటారు, ప్రజలచే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు. వీరిద్దరు కూడా ఒకరికొకరు వారధిగా పనిచేస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి భూమిక ముఖ్యమంత్రి గారి పాత్ర మీదే ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే రాజు బాగుంటే, రాజు ప్రజాపాలన పట్ల ఒక విశ్వాసం ఉండి తమను ఎన్నుకున్నటువంటి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు రాజు నడిచినటువంటి బాటలోనే అధికారులు కూడా నడుస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాలు మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజునే ప్రజావేదిక కూల్చాడు. అది ఏ రకంగా సబబో ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. 10 కోట్ల రూపాయలతో ప్రజలు కట్టబడినటువంటి పన్నులతో నిర్మించినటువంటి ప్రజావేదిక కూల్చినప్పుడే అధికారులకు అర్థమైపోయింది ఈయన కక్ష రాజకీయాలతో స్టార్ట్ చేశాడు అని. అదేవిధంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కాలి, వాళ్ళు లేకుండా చేయాలి అని ఏ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించాడు. ఆయన అలా ప్రకటించేసేటప్పటికి అధికారుల్లో ఒక భయం ఏర్పడింది. అయితే ఆ భయము ఏర్పడినప్పుడు కొంతమంది అధికారులు ఇక జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం స్టార్ట్ చేశారు. భజన చేయడం స్టార్ట్ చేసి లక్ష్మణ రేఖ దాటారు. లక్ష్మణ రేఖ దాటడంతోనే పరిపాలన గాడి తప్పింది. మొత్తం కూడా ఈరోజు గాడి తప్పడానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ప్రజాస్వామ్యంలో 151 సీట్ల మ్యాండేట్తో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కుప్పకూలి 11 స్థానాలకి పరిమితమైందంటే, ఆ 11 స్థానాలు కూడా 5,000 ఓట్ల లోపల 6 స్థానాలు ఉన్నాయి. అవి గాన కొద్దిగా కష్టపడింటే మా వాళ్ళు అవి కూడా కలిసింటే ఏ 3-4 స్థానాలకే పరిమితమయ్యేటటువంటి పాలనని ఈ జగన్మోహన్ రెడ్డి చూశాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొత్త కాదు ఆయనకు 14 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. కంబైన్డ్ స్టేట్లోనే 9 సంవత్సరాలు చేశాడు, విభజన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు చేశాడు, ఇప్పుడు మళ్ళా 4వసారి ముఖ్యమంత్రి. సో ఆయనకు ఒక విజన్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, ఆయన ఒక రైట్ ట్రాక్లో నడుస్తాడు. కాబట్టి ఆయన పాలనలో ఎక్కడ కూడా పాలన గాడి తప్పలేదు. మీరు గమనిస్తే ఏ ఒక్క అధికారి కూడా ఇబ్బంది పడలేదు. కానీ ఈరోజు అత్యున్నత స్థాయి ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ నుంచి వాసుదేవ్ రెడ్డి, మరి అదేవిధంగా ధనుంజయ రెడ్డి, తర్వాత మరి ఈరోజు నిన్న సంజయ్, వీళ్ళందరూ కూడా పేరు లెక్క పెడితే దాదాపుగా 15 నుంచి 20 మంది అధికారులు ఇంకా ఉన్నారు. అంటే లక్ష్మణ